హాయ్! వెల్కమ్ టు అమ్మ హెల్తీ వంటకాలు. ఈరోజు మంచి హెల్తీ రెసిపీ అది నో బాయిల్ అండ్ నో ఆయిల్ తోటి మనం చేసిన అటుకుల దద్దోజనం. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అంతే టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీ. మనకి స్టమక్ మొత్తం కూడా మనకి మార్నింగ్ తీసుకున్న, ఆఫ్టర్‌నూన్ తీసుకున్న కడుపు ఫుల్‌గా ఉంటుంది. ఈ సమ్మర్‌లో స్పెషల్‌గా చేసుకోవచ్చు మనం ఇది. సో చేద్దాం. హాయ్ అండి. ఇవాళ అటుకులు దద్దోజనం చేస్తున్నానండి నేను. వాటికి కావాల్సిన పదార్థాలండి. అటుకులు 2 కప్పులు తీసుకున్నాను. 1 కప్పు పెరుగు, బీట్రూట్ ఒకటి తీసుకున్నానండి, కోరాను. క్యారెట్ 2 తీసుకున్నాను, ఇలా కోరేసానండి. 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నా, చిన్న అల్లం ముక్క చిన్నగా కట్ చేశాను అనమాట. ముందుగా అటుకుల్ని కొద్ది నీళ్ళు పోసి మనం కడుక్కోవాలండి ఈ అటుకుల్ని. ఒక కప్పు పెరుగు వేస్తున్నానండి. ఇవి అటుకులు కడిగేసిన అటుకులు మనం కొంచెం పిండేసుకుని ఇలా వేసేసుకోవాలండి. ఇప్పుడు బీట్రూట్ వేస్తున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలండి, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇది పుట్నాలపప్పు కారం. మనం ఇడ్లీలో నంచుకు తింటాం కదా, అదనమాట పుట్నాలపప్పు కారం. కొద్దిగా వేస్తున్నా, 2 స్పూన్లు వేసానండి, టేస్ట్కి అనమాట. వేస్తున్నానండి సరిపడా. ఇది మొత్తం కలిపెట్టుకోవాలండి. పుల్లటి పెరుగు అయితేనే బాగుంటుందండి ఇది. మధ్యాహ్నం పూట పిల్లలు తినాలన్నా మనం తినాలన్నా కూడా ఇలా చేసుకు తింటే మనకి హెల్తీ కూడా మంచిగా ఉంటుందండి తినేటప్పుడు. బీట్రూట్ అవన్నీ కూడా మనం తురుముకొని వేసుకోవడం వల్ల తినేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇక్కడ నుంచి మనకు సమ్మర్లో ఇప్పుడు ఎండ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ సమ్మర్లో ఇలా పెరుగుతోటి అటుకులు చాలా ఈజీ డైజెషన్ కూడా ఉంటుంది. కడుపుకు చల్లగా కూడా అవుతుంది. సో హెల్తీ దద్దోజనం రెడీ అయింది. దద్దోజనం చాలా మంచిది. ఇలా అటుకులతో చేసుకుంటే పుట్నాలపప్పు కారం వేసుకుంటే మనకి కొంచెం టేస్ట్ బాగుంటుంది. బీట్రూట్ మనం వేస్తాం కదండి, కొంచెం తీయగా ఉంటుంది కదా. అదే పుట్నాలపప్పు కారం వేస్తాం అనుకోండి, అది ఆ కారం కమ్మదనం దీనిలోకి వచ్చేసి మనకి బీట్రూట్ తీయదనం ఉండదండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది. పెరుగులో వేసుకున్నాం కాబట్టి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసి మనం తింటే మంచిగా పెరుగు, ఉప్పు అంతా కూడా టేస్ట్ మంచిగా తెలుస్తుంది. నో బాయిల్ నో ఆయిల్ తోటి ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి. అటుకులతోటి ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. సో సింపుల్గా టేస్టీగా అటుకుల దద్దోజనం రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. అమ్మ హెల్త్ వంటకాల ఛానల్కి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.